నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఉప్పుతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు, బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి నవరాత్రులకు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే ఈ ఉప్పు పరిహారం చేయండి. ఇలా చేయటం వలన మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చేతిలో చిల్లి గవ్వలేని వారు కూడా కుబేరులుగా మారిపోతారు. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కదా. అయితే ఆ అప్పులు కూడా ఈ పరిహారం చేస్తే తీరిపోతాయి. అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. మరి నవరాత్రులలో ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నవరాత్రులలో ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారానికి కేవలం గల్లుడుప్పును మాత్రమే వాడాలి. గల్లుడుప్పు సముద్రం నుండి వస్తుంది. ఆ సముద్రం నుండే లక్ష్మీదేవి కూడా పుట్టింది. ఇక ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నవరాత్రులు చాలా విశేషమైనవి. నవరాత్రుల ప్రకృతిలో శక్తి అధికంగా ఉంటుంది కనుక నవరాత్రులలో ఏ పరిహారాలు చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ నవరాత్రులలో ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఈ పరిహారం మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారంతో ఉప్పు మీ సమస్యలన్నీ తీరిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పిల్లలు మీ మాట వింటారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. చాలామంది ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. కానీ వారి మాటను లెక్క చేయకుండా తల్లిదండ్రులను ఎంతో బాధ పెడుతూ ఉంటారు. ఇలా పిల్లలు మీ మాట వినకపోతే తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. మీ పిల్లల్లో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ పిల్లలు చక్కగా మీ మాటను వింటారు. మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. భార్యాభర్తలు ఒకరికొకరు వశమైపోతూ ఉంటారు. ధన సమస్యలు కూడా మ్యాజిక్ చేసినట్టు తీరిపోతుంటాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఈ ఉప్పు పరిహారం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉప్పు నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తిలోనూ తీసేసే శక్తి ఉంటుంది. ఉప్పు అందరి దగ్గర ఉంటుంది. కొందరు ఉప్పును చులకనగా చూస్తూ ఉంటారు. ఉప్పే కదా అని అనుకుంటూ ఉంటారు. ఆ ఉప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అని గ్రహించరు, లేకపోతూ ఉంటారు. ఉప్పుకి విపరీత శక్తులు ఉన్నాయి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కనుక నవరాత్రులలో ఏదో ఒక రోజున చక్కగా గుప్పెడు గల్లులుప్పును తీసుకొని ఈ పరిహారం చేయండి. ఉప్పుతో పరిహారం చేస్తే తప్పనిసరిగా సిద్ధిస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు గుప్పెడు ఉప్పును తీసుకొని ఎడమ చేతితో దానిని బౌల్లో వేయండి. స్టీల్తో పించి ప్లాస్టిక్ గిన్నెలో కానీ, మట్టి ముగ్గుర్లతో కానీ, రాగి గిన్నెలో కానీ గల్లుప్పును వేయండి. తర్వాత ఆ ఉప్పు మీద 6 యాలకులను వేయండి. యాలకులు ఎందుకు వేయాలి అంటే యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. నకారాత్మక శక్తులను అంటే పాజిటివ్ శక్తిని ఆకర్షించే శక్తి ఉంది. దరిద్రాన్ని తరిమే పవర్ యాలకులు ఉంది. కాబట్టి ఉప్పు మీద 6 యాలకులను వేయండి. ఆ పైన 6 మిరియాలను కూడా వేయండి. అంటే నల్లటి మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలను వేయండి. మిరియాలు నల్లగా ఉంటాయి కనుక చెడును తొలగించేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. మిరియాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంది కనుక 6 మిరియాలను వేయండి. ఉప్పు వేసి ఆకు మీద 6 యాలకులు, 6 మిరియాలు వేయండి. అంతే. ఇక వీటి మీద పసుపులు, కుంకుమను ఏది చల్లవద్దు. తర్వాత ఈ ఉప్పు పాత్రను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి. బాత్రూమ్ వదిలేసి బెడ్రూమ్, కిచెను, హాలు ఇలా అన్ని గదులు తిరగండి. చివరిలో ఆ ఉప్పు బౌల్ తీసుకెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి. మీరు ఇంట్లో నవరాత్రి పూజ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే చేయలేకపోయినా పర్వాలేదు. కానీ ఉప్పు బౌల్ తీసుకొని వెళ్ళి పూజ రూమ్లో పెట్టండి. ఈ పరిహారం నవరాత్రులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నవరాత్రులలో చివరి రోజైన విజయదశమి రోజుకు ముందుకు రోజు చేసుకోవచ్చు. లేదా అష్టమి, సప్తమి, షష్ఠి, పంచమి, చతుర్థి, తదియ, విదియ, పాడ్యమి ఇలా ఏ రోజు చేసుకున్నా పర్లేదు.
పూజ గదిలో పెట్టిన ఉప్పు బౌల్ను విజయదశమి వరకు అలాగే అక్కడే వదిలేయండి. అలా వదిలివేయడం వలన ఇంట్లోని దరిద్రం అంతా పోతుంది. ఆ ఉప్పు లాగేసుకుంటుంది. ఆ ఉప్పు యాలకులు మిరియాలు అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. దానివలన ఈ గిన్నెలోని ఉప్పు లైట్గా నీళ్ళలాగా కరుగుతుంది, లేదా ఉప్పు యొక్క రంగు మారవచ్చు. ఉప్పు ఖచ్చితంగా రంగైనా మారుతూ ఉంటుంది, లేదా ఉప్పు నీళ్ళలాగా కరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు విజయదశమి రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ ఉప్పును తీయాలి. తీసి ఆ గిన్నెలోని ఉప్పును యాలకులను మిరియాలను ఏదైనా ఒక కవర్లో వేసేయండి. గిన్నెను మాత్రం కడిగేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. కవర్లో వేసిన ఉప్పును యాలకులను మిరియాలను మాత్రం 2-3 రోజులు కలిసే చోట పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ పరిహారాన్ని నవరాత్రులు మాత్రమే చేసుకోవాలని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ చిన్న పరిహారం చేయడం మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతూ ఉంటాయి. ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. చేతుల్లో చిల్లి గవ్వ లేని వారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. ఇంట్లోని దరిద్రం అంతా గూడపోతుంది. పిల్లలు మాట వింటారు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడపోయి సంతోషంగా జీవిస్తగలుగుతారు. కనుక అందరూ కూడా నవరాత్రులలో ఈ ఉప్పు పరిహారాన్ని చేసి మిరియాలు యాలకులు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కాబట్టి నవరాత్రులలో అందరూ ఈ ఉప్పు పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. దసరా నవరాత్రులలో ప్రారంభమయ్యాయి. దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిలోకెల్లా విశిష్టమైనది. ప్రతి రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంబరమాలతో ఆటపాటలతో జరుపుకునే పండుగ ఇది. దేవి నవరాత్రులు జరిపి చివరి 10వ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా పూజించడమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత పంచమి. శరదృతువులో ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి నవమి దాకా జరిగేది శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుడి వధించింది కాబట్టి దానికి గుర్తుగా అమ్మను పూజిస్తాము. అందుకే ఈ శరన్నవరాత్రులని దేవి నవరాత్రులని కూడా అంటాము. దేవి నవరాత్రులలో శక్తి ప్రధానం. దుర్గాదేవి 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరికి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే ఈ దేవి నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒకసారైనా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు, తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యాలు వస్తాయి. మీకు పట్టిందల్లా దరిద్రమల్లా అంతా పోతుంది. మీకు దశ మారిపోతుందని పండితులు చెప్తున్నారు. మరి నవరాత్రులు పూర్తయ్యేలోపు గోవు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నవరాత్రులలో పూజలు ఏమీ చేయలేని వారు గోమాతకు కొన్ని ప్రత్యేక ఆహారాలను పెట్టినా చాలు, అమ్మవారు అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవరాత్రులలో ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అలాగే గోమాతకు జొన్న పిండితో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టవలసి ఉంటుంది. దీంతో శత్రువు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులున్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒకసారి అయినా సరే గోమాతకు
దొండకాయల పెట్టెల గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవాళ్ళు గోమాతకు బంగాళదుంపను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా నవరాత్రులు పూర్తయ్యేలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఎందరో మహాయోగులు నిరూపించినట్టు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో ఒక తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. మహాశక్తిని మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లోనూ పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. నవరాత్రులలో ఆ శక్తి గనక లేకపోతే విష్ణువైనా ఏమీ చేయలేడని తెలిపే దేవి భాగవతంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు. అమ్మవారి అనుగ్రహంతో అదృష్టం మీకు తలుపు తడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మాత్రమే మిగిలి శేషపాన్పు మీద నిద్రిస్తూ ఉన్నాడు. అతడి చెవులలో నుంచి గుబులు జారి పడింది. ఆ గుబిలి కుండలి నుంచి మధుడు, కైటకుడు జన్మించారు. ఆ మధు, కైటకులు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఎటు అటు ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్లకు ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు. ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరు? మనకు తెలియకపోయే ఎంత ఆశ్చర్యం అని ఇద్దరు అలా చాలాసేపు చర్చించుకున్నారు. కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటబుడు ఇలా అన్నాడు. మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనల్ని సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అని అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాక్ బీజాన్ని ఇద్దరు విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు విన్న మధు, కైటకులు మనకు వినిపించిన వాక్ బీజం నిస్సంశయంగా ఒక మంత్రమని ఆ ఇద్దరు కూడా గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై, హితేంద్రులై, ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మనసును జపిస్తూ మహా తపస్సు చేశారు. వారి తపస్సుకు మహాశక్తి ప్రసన్నురాలైంది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమన్నది. స్వేచ్ఛ మరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్త కంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అని మాయమైపోయింది. ఇక ఆ వరంతో మధుకైటకులకు గర్వం పెరిగిపోయింది. దేవదానవులకు అజేయులం, మన చావు మన ఆధీనం అనుకుంటూ మధుకైటకులు ఇష్టం వచ్చినట్టుగా ఆ మహాసముద్రంలో క్రీడిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక రోజున ఆ నీటిలో బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతడిని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు.
లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమ్మన్నారు. ఇంతటి శుభాసనం మీద కూర్చొనే యోగ్యత లేదన్నాడు ఈ వీరభోక్యం. నువ్వు పిరికి వాడివి, దిగిపో అన్నారు. ఆ పాపం ప్రజాపతి చింతాగ్రస్తుడయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. మధుకైటకులిద్దరూ బలవంతులు. వారితో యుద్ధం చేయలేక బ్రహ్మదేవుడు కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద దండోపాయాలను వేరేజీ చేసుకుంటున్నాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు. అంచేత యుద్ధానికి దిగటం మంచిది కాదు. మధుమత్తలైన ఈ దుష్టుల్ని పొగిడి మంచి చేసుకున్నామంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. అలాగా చేస్తే నా ఓటమిని స్వయంగా ప్రకటించుకున్న వాడిని అవుతాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామేపాయం పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదము. అది ఎలాగ సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపాలి. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు అని నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయనను స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే, జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామిన్ తామయాత్మిన్, హే వాసుదేవ, హే జగన్నాపతే, దుష్టశత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం, విశ్వాంబర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, నిరాకార. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఓ గోపేక్షించకు. జగచ్చాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు అని బ్రహ్మ విష్ణువును అనేక రకాలుగా స్తుతించాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి మాత్రం లేవలేదు. ఇది యోగ నిద్ర. ఆ శక్తికి వివస్తుడై నిద్రపోతున్నాడు విష్ణువు. ఇప్పుడు ఏం చేయాలో బ్రహ్మకు పాలుపోలేదు. ఈ మత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి వస్తే నన్ను వదలరు. ఏం చేయను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేయను అని బ్రహ్మ దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రని స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తిని నిశ్చేష్టుడిని చేసింది అంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడటం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడిని వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి కన్నా ఈ యోగ నిద్ర గొప్పది అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడు అంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్లే కదా. అయితే ఏమిటి, నేను సరస్వతి, శివుడు, పార్వతి అందరం శక్తి ఆధీనంలోనే ఉన్నట్లే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివస్తుడైపోయాడు. తక్కిన మహాత్ములని గురించి చెప్పాల. అందుచేత ఈ యోగ నిద్రనే స్తుతిస్తాను. ఆ శక్తిని ప్రసన్నురాలిని చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు ఇతడు నిద్ర లేచి యుద్ధం చేసి రాక్షసుని సంహరిస్తాడు అని నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలుగా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకు నువ్వే కారణమని మా ముఖత వేదాలు చెప్తూ ఉంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసిందే, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముని నిద్రావస్థని చేశావు. నీ మోహ విలాంగ లీలలు తెలియతరమ తల్లి. నేనంతా మూర్ఖుణ్ణి, ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుద్ధ కోటిలోని నిన్ను తెలుసుకున్నవాడు ఎవ్వడూ లేడు. జగత్తు నీదే, నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నీవే, భువన స్వరూపినివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు
త్రికాలాల్లోని నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపదవు నువ్వు. కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తిని నీకే వివస్తుడై నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వివిధ వ్యక్తులే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విఘ్న యజ్ఞము. ఇక మేము ఎంత? యజ్ఞ యాగాదులలో ఋతువిజీవులు స్వాహ శబ్దం చేస్తూ నీ నామధ్యేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోరస భాగాలు అందవు. అమ్మ వరప్రదాయిని, భయభీతుని నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో ఆ మధుకైటకులు, ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతూ ఉన్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలిసిందని నాకు అనిపించటం లేదు. విష్ణుమూర్తి నీకు వివస్తుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అదే చేసుకో. తల్లి, హరిహరుల కోసం తపస్సు చేసే వాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్ళకు తెలియదు. ఇప్పటికైనా కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వివసురాలై నిద్రపోతుంది. నువ్వు జగజ్జననివి అని, కామధేనువి అని నిజంగా తెలుసుకొని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైనవి శౌరి గుణాలు అవన్నీ ఎటు పోయాయో తెలియదు. కానీ ఈ విష్ణువు నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహన జాలలో నువ్వే క్రీడిస్తూ ఉన్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తూ ఉన్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలన శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చుతున్నావు. అమ్మ, నువ్వు సర్వతత్ర సర్వతంత్రుడాల్వి. ఏది ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింప చేయడానికేనా? నీ ఇష్టం, దయ చూపించు. అలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నువ్వు నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావు? తెలుపు తల్లి. తెలిసింది తల్లి, తెలిసింది. అంతా నీ అద్భుత విశిష్టతత్వం. తదంతరంగా సృష్టిస్తావు, వినోడిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను సంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం, అలాగే కానివ్వు. నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమి బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు. నన్ను గాని లేదా ఈ రాక్షసులను గాని సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా సరే, అంతా నీ చేతిలోనే ఉంది. ఇలా బ్రహ్మదేవుడు ఆ దేవిని భక్తి మరియు ఆవేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు యోగ నిద్రా శక్తి విష్ణు శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. బ్రహ్మముఖంలో ఆనందం వెల్లివిరిసింది. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలోని నిలబడింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు. భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో ఇలా పలకరించాడు. బ్రహ్మదేవ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనబడుతున్నావు. కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా సమాధానం ఇచ్చాడు. తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటక రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను అన్నాడు. అప్పుడు విష్ణువు, అలాగా చతుర్ముఖ, భయపడకు. వాళ్ళను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్లకు. వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు అని విష్ణుమూర్తికి ఇలా అంటూ ఉండగానే వాళ్ళు వచ్చారు. మద గర్వితుడై వచ్చారు.
ఆ నీళ్ళల్లో నీరాధారుడై నిలబడి, ఓ ఈ నలువ, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నేను సంహరిస్తాను. ఆ తర్వాత ఈయన పని పడదాము. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసుని అని ఒప్పుకో అని గతించాడు. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, ముందు నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను అని అన్నాడు. విష్ణుమూర్తి ఆహ్వానానికి మధు కైటకులు అగ్రహోత్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు, కైటవుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతుంది. మధుడు అలసిపోతూ ఉంటే కైటవుడు ఆదుకున్నాడు. అతడు అలసిపోతే మళ్ళీ మధువు, ఇలా ఇద్దరు మారి మారి విష్ణుమూర్తితో కోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో దేవిని చూస్తున్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా కూడా అలసటే లేదు. అలా 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏమిటి? చెమ్మ అని హరి ఆలోచించాడు. నేనెందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమైంది? వీళ్ళు అసలు అలసిపోవడం లేదేమిటి? వీళ్లకు ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని హరికి సందేహం వచ్చింది. ఈ ఆలోచనలతోటి ఒక నిమిషం ఆగాడు విష్ణువు. మధుకైటవులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి ఇలా పలికారు, ఏ విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నేను నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతామన్నాడు. వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్న సౌరి ప్రశాంతంగా సామోపాయంగా ఇలా ప్రసంగించాడు. ఓ మధుకైటకులారా, మీరేమో ఇద్దరు, నేను ఒక్కడిని. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతున్నారు. నేను ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజంగా ధర్మ యుద్ధంలో మహావీరులు పాటించే నియమాలను తెలియనివి కాదు. అలసిపోయిన వాడితో, భయపడి వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు ఇద్దరు యుద్ధం చేయలేరు. ఈ సనాతన ధర్మం. అందుచేత కొద్దిసేపు నేను కూడా విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధాన్ని చేస్తాను, సంశయించకండి, న్యాయం తప్పను అని అన్నాడు. అన్న ప్రతిపాదనకు వాళ్ళు కూడా సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అతడికి అసలు కారణం తెలిసిపోయింది. వాళ్ళకి స్వేచ్ఛా మరణమని దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థమైందే. విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమీ లాభం? పోని మానేద్దామంటే వీళ్ళు మరణించలేదేలాగా? గర్వితులై బ్రహ్మపైకి, నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తనకు తానుగా వారిని చంపదు. ఎంత దుఃఖితుడైన, రోగగ్రస్తుడైన, దీనుడైన తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోరు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తిని శరణి వేడుతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవరికి ఏదీ సిద్ధించదు అని నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే ఆమెకు నమస్కరించాడు. యోగా విద్య తెలుసుకొని గనక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు. దేవి మహామాయ, నీ రూపం సుగుణము, నిర్గుణము ఎరుగను, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను. కానీ నీ అతి దుర్గతమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. జ్యేష్ఠలు మిగిలి నిద్రలో మునిగిపోయాను గదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతుడని అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేలుకున్నాను. వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తులను చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూసావు కదా, విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను కిన్నుని, వాళ్ళు గర్వితులు. నువ్వు దైవార్తి హరిణివి. నీవు నన్ను చంపుతావంటున్నారు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని వేడుకున్నారు.
దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సును వంచి నమస్కరిస్తున్న వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నురాలైంది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది, హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్ళని సంహోపరుస్తాను. ఆ మాయలో ఉండగా నీవు సంహరించు అని అమ్మవారు విష్ణువుకు చెప్పింది. అమ్మవారు మాటలు విన్న విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళావు. మధుకైటకులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయ అపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, కించవలసింది లేదు. ఎంతకు మునుపు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు. దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిల్లో ఓడిపోతున్నావు అంతే అన్నారు. ఈ గర్వక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరిని చెరొక్క ముష్టి ఘాతము ఇచ్చాడు. వీళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటవులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, కామగ్రేమం భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వగ్ర త్రిలోకనాలకు మురిసిపోయారు. కామ భావ పీడితులయ్యారు. ఇది విశేషం అనుకున్నారు. కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే మైమరిచి నిలబడిపోయారు. అది శ్రీహరి గమనించాడు. మోహితుడు అయ్యాడని గుర్తించారు. చిరునవ్వులు బంధించారు. గంభీరంగా పలికాడు, మధుకైటవులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసులు చూశాను, యుద్ధములు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం కావలసింది కోరుకోండి అన్నాడు. ఈ మాటలు విన్న దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. యమదార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి ఇలా సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులము కాము. అయినా మేము మాకు ఏమి ఇస్తావు? నేనే మీకు ఇస్తాం, కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపే వాళ్ళం కాదు. ఏమి కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీకు ఇష్టం కోరుకో అన్నారు. అదే అదనుగా భావించిన విష్ణుమూర్తి, అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. సద్యులు కావాలి, మాటలు తప్పకండి అన్నాడు. విష్ణువు ఇలా కోరేసరికి మధుకైటకులు ఆశ్చర్యపోయారు. ఉచితమయ్యని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించుకున్నారు. జగత్తు అంతా కూడా జలమయంగా ఉండడం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుందా? మాట మార్చకు. నీకు మేము వద్యులం అవుతాము. కాకపోతే నిర్జలమైన విశాలమైన ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు అన్నారు. విషయానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన వీకుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. తొడల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాము అని పిలిచారు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 భోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన తొడభాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరు శిరస్సులు ఖండించాడు. తలలు, మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటవులు మరణించారు. వారి కళేబరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతటా కూడా వ్యాపించింది. అదే తర్వాత కాలంలో మేది అనగా భూమి అయింది. అందుకే మృతిక అనగా మట్టి తినరానిది అయింది. కాబట్టి మహావిద్య, మహామాయ రూపంలో ఉన్న అమ్మవారిని ఎల్లవేళలా సేవించాలి. ఆమె సురాసురులకు ఆరాధ్యం. ముల్లోకాలకు ఆమెను మించిన దైవం లేదు. మాటికి ఇది సత్యం.
వేద శాస్త్రాల నిర్ణయం. నిత్యం పరాశక్తిని పూజించాలి, అది ఏ సర్వశ్రేయోదాయకం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.